హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోలో ఈసారి ఏబీ 19 రాయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఏంటి ప్రాసెస్, అండర్టేకింగ్స్ ఏంటి, ఆ సెల్ఫ్ అటెస్టేషన్స్ అంటే ఏంటి అదంతా కూడా క్లియర్గా చెప్పాను. సో ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఇప్పుడు న్యూ యాక్ట్స్ని కలిపారు, ఓల్డ్ యాక్ట్స్ని కూడా కలిపారు, అసలు మేము ఏం చేయాలి, ఎందుకని ఇప్పుడు సిలబస్లో ఇచ్చేవాళ్ళు అది లేదా ఇది ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, కానీ రెండు కలిపారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఎగ్జామ్ గోయింగ్ టు బి టఫ్ అవుతుందా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత మీకైతే ఎగ్జామ్ మీద ఉన్న భయం పోతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక భయం పోయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో నేను కమెంట్స్ అన్నీ చూస్తానన్నమాట. ఏంటి అంటే మనకి సిలబస్ ఏబీ 17 అప్పుడు అప్డేట్ చేసింది, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మనకి 19 ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన 2 వీక్స్కి అప్డేట్ అనేది చేశారు. అయితే దీనికి సంబంధించి ఏం చెప్పారంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ యాజ్ యూజువల్, ఓన్లీ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్కి సంబంధించి మనకి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇది కూడా ఏం చేశారంటే ఐపీసీ అండ్ బిఎన్ఎస్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అండ్ భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే మనకి భారతీయ న్యాయ సురక్షా సంహిత నేమ్స్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఏంటంటే భారతీయ సాక్ష్య యాక్ట్ అన్నమాట. సో కాబట్టి ఈ మూడిట్లకి సంబంధించి మీకు కలిపేశారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి ఈ రెండిట్లకి సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ కొనుక్కోవాలి, బేరాక్స్, అట్లానే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఈ మూడు కూడా బేరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి తీసుకోవాలంటే మనకి సెట్ ఆఫ్ సంబంధించి జనరల్గా ఏంటంటే ఐపీసీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి, 20-21 బుక్స్ ఉంటాయి, అది మనకి సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఏవో 1-2 ఉండదు, వేరుగా కొనుక్కోండి. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈ యొక్క బేరాక్ట్స్ అన్ని సంబంధించి 3కు సంబంధించి కూడా లింక్స్ ఉన్నాయి. నేను ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది మనకి కమర్షియల్స్ నుంచి, పబ్లికేషన్స్ నుంచి ఉన్నాయి, ఇంకా వేరే యూనివర్సల్ సంథింగ్ ఏదో ఇంకో పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏ పబ్లికేషన్ అయినా మీకు పర్వాలేదు, మనకి వితౌట్ షార్ట్ నోట్స్ ఉండాలి. సో మీరు బుక్ మీద చూసుకోండి, వితౌట్ షార్ట్ నోట్స్ ఉండాలి. మీరు ఇంకా ఏ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి, అర్థమవుతుందా? సో వితౌట్ అనేది అయితే ఉండి చూసుకోవాలి. సో ఆ రెండు తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎలా ఉండబోతుందంటే నేనేమనుకుంటున్నానంటే అంటే సబ్జెక్ట్ అనేది అంతా సేమ్, ఓకేనా? అదే సబ్జెక్ట్ దీనిలో కూడా ఉండింది. సో 3 సబ్జెక్ట్స్ అవే, మారిందల్లా సెక్షన్స్. ఆ సెక్షన్స్ని కూడా ఏం చేశారంటే షఫలింగ్ అంటే కింద పైన మీద అట్లా మార్చుతూ వచ్చారంతే. అంటే ఒకప్పుడు 300లో ఉంటే ఇప్పుడు 100లో పెట్టడం, అలా కొన్ని సెక్షన్స్ పెరగడం, కొన్ని సెక్షన్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ కేసులస్ ఏమన్నా కొత్తవి వస్తాయా అంటే సేమ్ కేసులస్ ఉంటాయి, ఎందుకంటే ఇవి చేంజ్ అయిన తర్వాత మనకేమి పెద్ద కేసెస్ అనేది ఏమీ నమోదు అవ్వలేదు, అంత ఫేమస్ కేసెస్ కూడా ఏమీ రాలేదు. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, July 1, 2024, 2023లో ఎనాక్ట్మెంట్ అయ్యాయి. సో అవి ఒక ఎక్స్ట్రా బిట్స్. తర్వాత మీకు సెక్షన్స్ అడిగితే సెక్షన్స్ ఏవైనా చూసే కదా మనం రాసేది, ఓపెన్ బుక్ ఎగ్జామే కదా, అంటే ఓపెన్ బుక్ అంటే కంప్లీట్గా ఏవి పడితే అవి తీసుకెళ్ళకూడదు, ఓకేనా? ఓన్లీ బేర్ యాక్ట్సే తీసుకుని వెళ్ళాలి. కాబట్టి బేర్ యాక్ట్స్లో మీకు సెక్షన్స్ అనేది అక్కడే ఉంటాయి కదా. కేసెస్ సబ్జెక్ట్ యాజ్ యూజువల్ నేర్చుకుంటారు, ఏదో ఒకటి కొన్ని మాత్రం పనిష్మెంట్స్ మారే. కొన్ని పనిష్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? సో సెక్షన్ ప్రకారంగా, ఆ క్రైమ్ ప్రకారంగా మీరు ఓపెన్ చేసి ఆ పనిష్మెంట్ కూడా చూసే పెడతారు. కాబట్టి నో నీడ్ టు వర్రీ. ఎక్స్ట్రా బర్డెన్ వచ్చేసరికి మనకి ఎక్కడ వచ్చిందంటే పుస్తకాలు 3 ఎక్స్ట్రా కొనుక్కోవాలి. అదే కొత్తవి పెట్టుంటే అవే తీసుకునేటవాళ్ళం, ఇది మానేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే 2 పెట్టారు, సో కొనండి, ఏమవుతుంది చెప్పండి. సో మనకి బిఎన్ఎస్కి సంబంధించి అడిగితే వాడు బిఎన్ఎస్ అని అడుగుతాడు, ఓకేనా? అప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ తీయండి. ఐపీసీ అని అడిగితే ఐపీసీ సెక్షన్ తీయండి. మనకి కొంచెం బుక్స్ ఇన్ని కాస్త ఇన్ని అయ్యాయి. అండ్ ఏంటి అంటే ఒకటి చూసేది పోయి 2 బుక్స్ వెతకాల్సి ఉంటుంది. సో అక్కడ కొద్దిగా అనమాట కొంచెం టైం సేవింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. టైం సేవింగ్ అలవాటు చేసుకుంటేనే మనం ఈజీగా అవి తీయగలుగుతాం, ఇవి తీయగలుగుతాం కదా. కాబట్టి అంతవరకు. అండ్ ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే
బేరెక్స్తో పాటుగా ఏమన్నా ఆన్సర్ బుక్స్ కానీ ఇంకేవో బ్యాంక్స్ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళొచ్చు అంటున్నారు. ఎలా తీసుకెళ్తారు సార్, అవన్నీ ఎలా కుదురుతాయి మనకి? బేరెక్స్ వితౌట్ షార్ట్ నోట్స్ అని అంత క్లియర్గా చెప్తుంటే మీరు ప్రిపేర్ చేసుకున్న బుక్స్, క్వశ్చన్ బ్యాంక్స్ ఇవన్నీ ఎలా చేస్తారు? అస్సలు ఎలా చేసే పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూడరా, సరిగ్గా చెకింగ్స్ ఉంటాయా లేదా అంటే యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, యూ నీడ్ టు బి పర్ఫెక్ట్, దట్స్ ఇట్. మీరు పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా తీసుకుని వెళ్ళండి. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అన్నీ ఫాలో అవుతామో గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్. కాబట్టి ఎలాంటి వాళ్ళు పెడతారా, నేను స్లిప్స్ రాసుకుని అందులో పెడతాను, బుక్స్లో పెడతాను, కేసులోస్ అన్నీ రాసి అందులో పెడతాను అంటే ఇఫ్ ఇన్ కేస్ దొరికితే డిబార్ అయిపోయి కంప్లీట్గా ఏబి నుంచి దూరం అయిపోతారు. కాబట్టి సెక్షన్స్ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ నా కోచింగ్లో ఒక క్వశ్చన్ పేపర్ నుంచి అనాలిసిస్ చేసి ఎన్ని సెక్షన్ నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసలు డైరెక్ట్గా ఎన్ని వస్తున్నాయి, ఒక బూస్టప్ అనేది నేను ఎలా చూడాలి అంటే వాళ్ళకి తెలియదు అనమాట, సెక్షనే అది తెలియకుండా ఉంటాయి. సో అలా నేను బూస్టప్ అనేది చేస్తూ ఏ విధంగా పేపర్ అనాలిసిస్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నాను. సో మనకి ఏబీ ఎగ్జామ్కి సంబంధించి అంతవరకు చాలు. సెక్షన్స్ కొన్ని తెలుసుకుని కొంత సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్తే చాలు. అండ్ మోస్ట్లీ కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉంటే అవన్నీ ఫాలో అవ్వాలి. అంతేగాని ఇట్లా ఎక్స్ట్రా బుక్స్ తీసుకెళ్తాం అలా అయితే కుదరదు. అండ్ ఇంకా చాలామంది బేరెక్స్ గురించి అడుగుతున్నారు. సో నేను చాలా వీడియోస్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను తీసుకున్నవి. ఈరోజు కూడా లింక్స్ ఇస్తాను, పాతవి యాక్స్ ఇస్తాను, కొత్తవి యాక్స్ ఇస్తాను. మీరు చూసి బై చేసుకోండి. ఇంకా కొనుక్కోకుండా బేరెక్స్ గురించి అడగండి డౌట్స్ అయితే కనుక, ఓకేనా? నేనైతే ప్రొవైడ్ చేస్తాను, చూడండి, చూసి అయితే కొనుక్కోండి. అండ్ ఇంకా మీకు ఈ సబ్జెక్ట్స్ మీద ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఇంతటితో వదిలేయండి. న్యూ అండ్ ఓల్డ్ యాక్ట్స్ ఇచ్చారంటే న్యూ నుంచి మనకి తక్కువే వస్తాయి, ఓకేనా? సో అలాగే క్వశ్చన్లో అది ఐపీసీ నుంచి అడుగుతున్నారా, బిఎన్ఎస్ నుంచి అడుగుతున్నారా క్లియర్గా ఉంటుంది. అండ్ కేస్ లాస్ అనేది అన్నీ కూడా పాతవే కాబట్టి కొత్త మరియు పాత. సో మళ్ళీ కొత్తవి కంప్లీట్గా పెట్టేసరికి కొన్ని కేసెస్ వస్తాయి. అలాగే కేసెస్ సేమ్ పాతవి అవే ఉంటాయి, ఇవి మొత్తం సేమే కదా, సబ్జెక్ట్ సేమే కాబట్టి అందులో అయితే అలాంటి సందేహం మీకు అక్కర్లేదు. సో మీకు ఈ వీడియోతో ఈ ఐపీసీ బిఎన్ఎస్ ఇవన్నీ కూడా ఎలా చదవాలి, టఫ్ అవుతుందనే దానికి మీకు ధైర్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దెర్ ఈజ్ నో చేంజ్, ఓన్లీ చేంజ్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ సబ్జెక్ట్ నెంబర్స్. అంటే సబ్జెక్ట్స్ బుక్స్ మనం తీసుకెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్తాం కదా, కొంచెం పైకి 3 పుస్తకాలు ఎక్కువ పెరిగితే ఐపీసీకి సంబంధించి ఎక్కువ అడగకుండా ఒకటి అట్లా బిఎన్ఎస్ టచ్ చేస్తాడు. సో బిఎన్ఎస్ తీసి దానిలో ఆన్సర్ పెట్టేయడమే. కాబట్టి మీరు దీనిలో వరి అవ్వేది కానీ ఏదీ లేదు. బుక్స్ లింక్స్ ఇస్తాను, కొనుక్కోండి, జాగ్రత్తగా చదువుకోండి, పేపర్స్ అనేది ఎక్కువగా చేయండి. మన కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి నా భరోసా, వేరే వాళ్ళకి కూడా ఎవరైనా ఉంటే మీరు కూడా ఏం చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్స్ తీసుకోవడం, వాటిని చదువుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం. సో ఇట్లా మొత్తం అంతా మీరే చేసుకుంటూ చదువుకోవాలి. అప్పుడే మీరు పాస్ అవ్వగలుగుతారు, ఓకేనా? సో టఫా అంటే బాగా టఫ్ అని నేను బెదిరించలేను, చాలా ఈజీ అని చెప్పి మిమ్మల్ని ఎలా అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా నేను తయారు చేయలేను. ఎగ్జామ్ని ఏదైనా సరే సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే 45 మార్క్స్ పెట్టారు కాబట్టి క్వశ్చన్ పేపరు మీరు కంపేర్ చేస్తే 16, 17, 18 కంపేర్ చేస్తే 16 ఈజీ, 17 కొంచెం టఫ్ అయింది, 18 చాలా టఫ్ అయింది. కాబట్టి టఫ్ అనేది చేస్తున్నారనేది అయితే నేను గమనించాను పేపర్స్ చూస్తున్నప్పుడు. అందుకోసంగా చెప్తున్నాను, అన్నీ బాగా చదువుకుని సబ్జెక్ట్ కూడా బాగా నేర్చుకుంటే డెఫినెట్గా పాస్ అవుతారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాలో కూడా విలేజ్ వకీల్ వాసవి ఫాలో చేయండి, అక్కడ కూడా అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.